వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ నేతలపైనే రివర్స్ కేసులు, అది చంద్రబాబు నాయుడు అంటే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించి అనేక సార్లు క్యాడర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆయన అధికారంలో ఉంటే శాంతి భద్రతల విషయంలో కావచ్చు చాలా ఫర్మ్గా ఉంటారు ఆయన. అది శాంతి భద్రతలు ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు పాలన ఏంటి, ఎలా ఉంటుందనేది ఉమ్మడి రాష్ట్రమే చూసింది. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఇన్సిడెంట్స్. సో తన ప్రభుత్వం బదనాం అవుతున్నా సరే, లేకపోతే తన మీద విమర్శలు రాళ్ళు పడుతున్నా సరే, ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు మాత్రం లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి ఊరుకోరు, ఆయన ఒప్పుకోరు. ఒకటి ఆయన పాలనలో సపరేట్గా మనం చర్చించుకునే అంశాలు. ఇంకోటి ఏంటంటే ఎమ్యూనిటీస్. సరే, డెవలప్మెంట్ యాక్టివిటీలో చాలా ఫోకస్ పెడతారు, ఐటీ మీద ఫోకస్ పెడతారు, ఎమ్యూనిటీస్, బేసిక్ ఎమ్యూనిటీస్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. ఆఖరికి ఓల్డ్ సిటీలో కూడా ఓవైసీ బ్రదర్స్తో కరెంట్ బిల్లులు కట్టించిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందుకే వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ జీవితకాలం ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ నోటితో చంద్రబాబు నాయుడుని ఎప్పుడు కూడా పొగడరు. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టారనుకుంటారు అప్పట్లో. సో ఓల్డ్ సిటీలో అడుగు పెడతానికి భయపడే పోలీసులనే ఓల్డ్ సిటీకి పంపించారు చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ యాడ్ అయిన ఎలిమెంట్సే. ఒక ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటారనేది చంద్రబాబు నాయుడుకు ఉన్న పేరు. ఇక క్యాడర్ విషయానికి వస్తే తానున్నట్టే టీడీపీ క్యాడర్ కూడా డిసిప్లైన్గా ఉండాలనుకుంటారు చంద్రబాబు నాయుడు. డిసిప్లైన్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఒక వెండెట్టా పాలిటిక్స్కి కానీ, వెండెట్టా చేయడానికి కానీ ఎక్కడ వెళ్ళకూడదు అనుకుంటారు. అయితే ఈ విధానాల్లో చంద్రబాబు నాయుడు ఎంతో లాస్ అయ్యారంటే చాలామంది చెప్పేది ఏంటి, మనకన్నా ముందు జనరేషన్స్ వాళ్ళు, ఒక పరిటాల రవి దగ్గర నుంచి ఒక కోడెల శివప్రసాద్ దాకా చాలామంది లాస్ అవుతూ వచ్చారు టీడీపీ చంద్రబాబు నాయుడు మెతక వైఖరి వల్ల అని చెప్తారు. కానీ అదే సమయంలో చాలామంది ఏం ఆలోచించరు, చంద్రబాబు నాయుడు అంతే వెండట్ట తీసుకుంటే ఇంకా ఎక్కువ లాస్ జరిగేదేమో పార్టీ నుంచి కూడా. కాకుంటే ఏంటంటే మొన్నటిదాకా ఒక ఎరా, సరే వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా, చెన్నారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా అందరితోని ఫైట్ చేసుకుంటూ వచ్చారు, అందరితోని పోరాడారు ముఖ్యమంత్రులతో. అదంతా ఒక ఎరా. అయితే జగన్మోహన్ రెడ్డితో కూడా, తన కొడుకు ఏజ్ ఉన్నంత ఒక వ్యక్తితో కలిసి తను పోరాడడం అనేది కూడా ఒక విచిత్రం చంద్రబాబు నాయుడుకి. కాబట్టి అట్లాంటి పరిణామాలు ఎదురైనాయి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు చూసింది ఒక ఎత్తు అయితే, ఏదైతే 2019 నుంచి 2024 దాకా చంద్రబాబు నాయుడు చూసింది ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి హయాంలో. గతంలో ఎప్పుడు చూడని సంఘటనలు, తన కన్నీళ్లు పెట్టుకున్నారు, తను ఇబ్బంది పడ్డారు, తన మూలాలనే పెకలించేసే ప్రయత్నం చేశారు, తన సామాజిక వర్గాన్ని తన పేరు చెప్పి టార్గెట్ చేశారు, తను ఎంతో ఏదైతే ఆశతో తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక రూపుకి తీసుకొద్దాం అనుకున్న అమరావతిని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఆఖరి గట్టిగా క్వశ్చన్ చేస్తే తన్ను కూడా జైల్లో పెట్టారు, తన కొడుకు పాదయాత్రను అడ్డుకున్నారు, తన కొడుకుని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు, తన ఫ్యామిలీని టార్గెట్ చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. ఇదంతా ఎప్పుడు జరగల చంద్రబాబు నాయుడుకి, అప్పుడే జరిగింది ఆ 5 ఏళ్ల పాటు. అయితే ఆయన ఒక యాంగిల్లో చూసుండొచ్చు దాన్ని. ఆయన ఏం చూస్తారు, ఎంత నన్ను ఇబ్బంది పెట్టినా నేను మాత్రం వెండెట్టాకు వెళ్ళను, ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారు కేసీఆర్ చంద్రబాబు నాయుడు పట్టుకొని. అయినా సరే ఈయన జైల్లో ఉంటే హ్యూమిలేట్ చేశారు కేటీఆర్, ఒక జోక్ అన్నారు చంద్రబాబు నాయుడు, అరెస్ట్ జోక్ చూశాను నేను అనేసి. సో టీడీపీ క్యాడర్ మొత్తం 2 votes to కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో భాగస్వామ్యమైంది. అయినా సరే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓడిపోయి ఫామ్ హౌస్లో పడి తుంటి వరకు కొట్టుకొని పోని హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ని పరామర్శించారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు టీడీపీ క్యాడర్ నిజంగానే తిట్టుకుంది చంద్రబాబు నాయుడిని. ఎలా వెళ్తారు, మనం అందరం కేసులు పెట్టించుకుంటే ఆయన కోసమని. అయినా సరే ఆయన వెళ్ళారు, అంతే. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ పాలిటిక్స్. కాకపోతే మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తీరు చూసిన తర్వాత అయినా కొంతైనా చంద్రబాబు మారతారని అనుకున్నారు, మారేదని అనుకున్నారు చాలాసార్లు. కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో తను ఇంకా ఫర్మ్గానే ఉండే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత దోషాల విషయంలో ఇంకా ఫర్మ్గానే ఉండే ప్రయత్నం చేస్తారు ఆయన. సరే, అందుకే లోకేష్లో కొంత మార్పు ఉంది కాబట్టి, లోకేష్ ఈ జనరేషన్ కాబట్టి ఎక్కువ మంది ఎందుకే ఆయన లైక్ చేస్తూ ఉన్నారు, ఈ జనరేషన్ టీడీపీ క్యాడర్. అయితే చంద్రబాబు నాయుడు మనం చూసాం, ఒక సామాన్య కార్యకర్త, ఆయన సామాన్య కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గురించి టీడీపీ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ భారతిరెడ్డి గురించి కామెంట్స్ చేసిన కారణంగా అతను అప్పుడు దాకా చేసిన సర్వీస్ను కూడా పక్కన పెట్టింది పార్టీ. చంద్రబాబు నాయుడు డెసిషన్తో ఆ రోజు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అరెస్ట్ చేశారు. ఒక రౌడీకి వేసినట్టు, ఒక జేబు దొంగలకి వేసినట్టు, గజ దొంగకి వేసినట్టు ఒక డస్ట్బిన్ కవర్ తీసుకొచ్చి ఆయన ముఖానికి తొడిగి మరీ పోలీసులు ఆయన తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. అది ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఆయన క్రెడిబిలిటీ, అది తప్పు ఎవరు చేసినా ఆయన ఊరుకోడు, భారతిరెడ్డిని అన్నా కూడా ఆయన ఊరుకోడు అనేది ఒక మెసేజ్ వెళ్ళే ప్రయత్నం జరిగింది. కానీ క్యాడర్లో మాత్రం అసంతృప్తి ఉంది అతను అరెస్ట్ చేయించడం పట్ల. ఆ తర్వాత మనం చూస్తే పేర్ని నానినే స్వయంగా చెప్పారు, ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసులో తన గోదాముల్లోవి వాళ్ళ వైఫ్ మీద ఆయన మీద కేసు ఫైల్ అయింది. అరెస్ట్ చేస్తే ఏమన్నా పేరుని నానిని చేసుకోండి, కానీ తన వైఫ్ని మాత్రం టచ్ చేయమాకండి, మనది ఆ కల్చర్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు పోలీసులకు చెప్పాడు, అధికారులకు చెప్పారు అని చెప్పి పేర్ని నానినే స్వయంగా బయటపెట్టాడు. మహిళల విషయంలో చాలా గౌరవంగా ఉంటారు అని. సరే, అది కూడా కొంత ఊరటే అనుకుందాం.
సరే మహిళలను టచ్ చేయొద్దు అనుకున్నాడు, మంచి వ్యక్తి అని అనుకున్నాడు. అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏదైతే అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత ఆయన చాలా తీవ్రంగా ఖండించారు టెలికాన్ఫరెన్స్లో దీన్ని. నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఊరుకోను అనేసి. అది ఇంకా ఎంత దూరం వెళ్ళిందంటే ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్తే జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసిన టీడీపీ క్యాడర్లో చాలా మంది మీద ఈరోజు కేసులు పడ్డాయి. స్వయంగా పోలీసులే ఆ కేసులు నమోదు చేశారు. అంటే ఈరోజు అధికారంలో ఉంది టీడీపీ. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగితే ఏం చేసేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో కొంతమందిని పిక్ చేసుకొని ఆ పెట్రోల్ బాంబులు చేసిన వాళ్ళనో, లేకపోతే అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టిన వాళ్ళు, అదే ఎవరైనా టీడీపీ నేతలు ఇల్లు తగలబెడితేనో, లేదా టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్తేనో, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్తేనో అలాంటి వాళ్ళందరినీ పిక్ చేసుకొని టపా 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 సాయంత్రానికల్లా వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొంతమందికి టికెట్లు అక్కడే అనౌన్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇక్కడున్న చంద్రబాబు నాయుడు కాబట్టి వాళ్ళు దాడికి వెళ్ళిన వాళ్ళలో చాలామంది మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ క్యాడర్ మీద కూడా కేసులు నమోదైనాయి. విచిత్రం చూసారా మీరు? టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ క్యాడర్ మీద కేసులు నమోదవుతాయి. టీడీపీ అధికారంలో ఉన్నా టీడీపీ క్యాడర్ మీద కేసులు నమోదవుతాయి. జగన్మోహన్ రెడ్డితో పెట్టించుకున్న కేసులు ఇప్పటికీ టీడీపీ క్యాడర్ని చాలా చోట్ల వెంటాడుతున్నాయి. వాళ్ళ మానసికంగా వాళ్ళ వైకల్యానికి కారణం అవుతూ ఉన్నాయి ఈ రోజున. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఫర్మ్గా లా అండ్ ఆర్డరే నాకు ప్రయారిటీ అంటారు. ఎవరు చేసినా నేను ఎంటర్టైన్ చేయరు అంటారు. ఇంకోటి చెప్పారు ఆయన. కాకపోతే ఇందులో ఒక మాట ఏంటంటే వైసీపీ ట్రాప్లో పడొద్దు, మీరు వైసీపీ ట్రాప్లో పడొద్దని చెప్పి. ఎందుకంటే జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబు వేయటం వరకు సరిపోయింది అది. అదే అక్కడ ఏదైనా వైలెన్స్ జరిగి, నిన్న కూడా పోలీసులు అక్కడికి రాకుండా ఉంటే అంబటి రాంబాబు దగ్గర వైలెన్స్ జరిగి ఏదైనా ప్రాణ నష్టమో ఆస్తి నష్టం ఇంకా భారీ స్థాయిలో ఏదైనా నష్టం సంభవించుంటే అది అల్టిమేట్గా టీడీపీకి కూడా డ్యామేజే, టీడీపీ ప్రభుత్వానికి కూడా డ్యామేజే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వైసీపీ ట్రై చేస్తుంటే దానిలో టీడీపీ క్యాడర్ ఎక్కడ సమితులు అవుతారో అనేది ఆయన భయం కావచ్చు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం తలెత్తుకుంటా ఉంది. అమరావతి మళ్ళా రీవ్యాంప్ అవుతూ ఉంది. మొత్తం చూస్తే రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఇష్యూలు ఉంటే పెట్టుబడిదారులు ఎవరు చూస్తారు రాష్ట్రం వైపు? ఇది కూడా ఒక చంద్రబాబు నాయుడు భయానికి కారణం కావచ్చు. అందుకే ఈరోజు సొంత క్యాడర్ మీద కూడా కేసులు పడతా ఉన్నాయి. సో అందుకే లోకేష్ అయినా దీన్ని అర్థం చేసుకుంటారని చాలామంది క్యాడర్ డిస్కషన్ అయితే చేసుకుంటా ఉన్నారు. లెట్స్ ఈ మొత్తానికైతే దట్ ఈస్ చంద్రబాబు. టీడీపీ క్యాడర్ మీదే కేసులు పెట్టించేంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది ఒక చర్చ కూడా అది ప్యారలల్గా ఈ రోజున. మరి ఇది చంద్రబాబు నాయుడు మనం మార్చాలని అనుకోవడం, ఆయన మారాలని అనుకోవడం కూడా వృధా ప్రయాసాన్ని అనుకుంటా ఇలాంటి విషయాల్లో మాత్రం. లెట్స్ ఈ లోకేష్ అయినా ఈ విషయంలో రీథింక్ చేస్తారేమో మనం చూద్దాం.